బాబు జై బాబు. బాబు కూడా జిమ్ చేస్తున్నాడు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ప్రొడ్యూసర్ హ్యాపీ. బాగానే ఎక్స్ట్రా. అదే మగధీరలో 400 సంవత్సరాలకు ఒకసారి ఆకాశం నుంచి ఐ మీన్ అది ఆస్ట్రాయిడ్ పడుతుంది కదా, అలాంటి ఎగ్జాక్ట్ ఇంపాక్ట్ అనగా ప్రభావాన్ని సృష్టించే సామర్థ్యం ఆయనది, యాజ్ వెల్ యాజ్ ఆయన గణంది కూడా. అందరికీ ఇది తెలిసింది కాబట్టి పునః కథించాలి అనుకోవట్లేదు నేను. కాకపోతే చిన్న హెచ్చరిక, వారణాసి సినిమాకి ఇంకో 3 సంవత్సరాలు టైం ఉంది. స్టిల్ చూసింది మాత్రమే చెప్తాను. అయినా ద అరైవల్కి సంబంధించి స్పాయిలర్స్ ఉండొచ్చు. సో కొంచెం ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వీళ్ళు ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసే ముందు సుమా కనకాల గురించి మాట్లాడుకోవాలి. ఈవెంట్ హీరో అనే టైటిల్ ఎవరికైనా ఇవ్వాలంటే నా లిస్ట్లో టాప్లో ఉంటారు సుమక్క. నేను ఒక్క సెకండ్ కూడా ఈవెంట్ని మిస్ చేసుకోకుండా మొత్తం చూశాను. గుడ్స్, అమేజింగ్ మూమెంట్స్, గూస్ బంప్స్ ఇవి ఒక్క సైడ్ ఆఫ్ కాయిన్ అయితే, స్క్రీన్ గ్లిచెస్, పవర్ షార్టేజ్ ఇలాంటివి ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్. ఒక సెగ్మెంట్లో దే నీడెడ్ టు బై సమ్ టైమ్. ట్రస్ట్ మీ, ఆ వాతావరణాన్ని, సుమక్క హ్యాండిల్ చేసిన విధానాన్ని, ఆ హ్యాండిల్ చేయడం చూసి ఆశ్చర్యపోవడమే తప్ప ఇంకేం చేయలేను నేను. షీ లిటరలీ సేవ్డ్ దట్ ఈవెంట్. తరాల తరపడి ఒక సినిమాని గుర్తు పెట్టుకునేలాగా సినిమాని తీస్తే ఏమంటారు? రాజమౌళి అంటారు. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. పోన్లేండి సార్. Absolutely salute to Sumakka garu, and I just love her husband's long role movies. And yeah, direct ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. డీటెయిల్ నెంబర్ 1. ఫస్ట్ మాకు 512 వారణాసిని చూపిస్తారు. అలానే హోమాలు చేస్తున్నట్టు చాలా మందిని కూడా. సో రిటర్న్ ప్రూఫ్ ఏం నాకైతే కనిపించలేదు. బట్ దెర్ ఈస్ అ సేయింగ్ లైక్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఫస్ట్ టైం కట్టింది ఈ ఇయర్ అరౌండే అని, అండ్ దాని ఇనాగ్రేషన్ పూజ ఇది అయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. తర్వాత శాంభవి ఆస్ట్రాయిడ్ 2027లో పడుతున్నట్టు చూసాం. 2027 అంటే ప్రెసెంట్ టైం లైన్ ఈ సినిమా ప్రకారం. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. దిస్ ఆస్ట్రాయిడ్ మైట్ బి థ్రెట్ టు ఎంటైర్ హ్యూమన్ రేస్, ఆర్ జస్ట్ ఒక నార్మల్ ఆస్ట్రాయిడ్ లాంటిది అయ్యి ఉండొచ్చు, జస్ట్ లైక్ వి సా ఇన్ మగధీర. ఎందుకంటే అక్కడ జస్ట్ అది ఒక సిగ్నల్ చే ఆస్ట్రాయిడ్ అంతే కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ అలా కాకుండా ఎంటైర్ హ్యూమన్ రేస్ కి ప్రాబ్లం అంటే రుద్ర అండ్ కుంభ ఆఖరికి దాన్ని ఆపడానికి ట్రై చేయొచ్చు. అదే మెయిన్ మోటివ్ కూడా అయ్యి ఉండొచ్చు. తిరిగి తర్వాత రాజ్ ఐస్ షెల్ఫ్ ని చూపిస్తారు. ఐస్ షెల్ఫ్ గురించి చెప్పాలి నేను. ఈ రాజ్ ఐస్ షెల్ఫ్ ఈ భూమి మీద ఉన్న అతి పెద్ద ఫ్లోటింగ్ బాడీ. ఎంత పెద్దది అనుకుంటున్నారు? చాలా పెద్దది. ఉదాహరణ కావాలంటే హైదరాబాద్ సిటీ చాలా పెద్దది. ఎంతంటే 625 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. నౌ లుక్ ఎట్ దిస్. ఈ రాజ్ షెల్ఫ్ సైజ్ 5,11,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇంచుమించు 818 హైదరాబాద్స్ అంత పెద్దది. సరే, హైదరాబాద్ చిన్నది అయిపోయిందా? ఓ పని చేద్దాం. ఐ మీన్ తెలంగాణ పెద్దది కదా, తెలంగాణను తీసుకోండి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ని కూడా కలిపేద్దాం. 2 స్టేట్స్ని కలిపినా కూడా అప్రాక్సిమేట్లీ 3 lakh స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది అంతే. ఇంకా ఎంత స్పేస్ ఉంటుందంటే ఇంకో తెలంగాణని కూడా యాడ్ చేసేంత పెద్దది రాజ్ షెల్ఫ్. సో అలాంటి రాజ్ షెల్ఫ్లో ఇక్కడ వీళ్ళకేం పని అంటే మేబీ ప్రాచీన డిఎన్ఏ ఆర్ బ్యాక్టీరియా ఏదోటి దానికోసం వచ్చిండొచ్చు. బట్ ఇక్కడ సీరియస్ ఇష్యూ ఏంటంటే ఇంత పెద్ద ఐస్ షెల్ఫ్ ఇప్పుడు మెల్ట్ అవుతుంది. లైక్ చూసాం పడటం. సో ప్రపంచం పరిస్థితి తెలిసింది కదా. హలో, హౌ ఆర్ యూ? ఐ యామ్ అండర్ ద వాటర్ అయినట్టే కదా. ఇఫ్ ఎస్ దెన్ దాన్ని కూడా ఆపాలి ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ ఇంకో డీటెయిల్ కూడా ఉంది. వీళ్ళు వచ్చింది లైఫ్ బోట్లో, ఒక షిప్ కాదు, జస్ట్ ఒక లైఫ్ బోట్. అంటే మెయిన్ షిప్లో ఇక్కడి దాకా వచ్చి దారి లేదంటే ఈ లైఫ్ బోట్లో వచ్చి ఉంటారు. మేబీ ఆ మెయిన్ షిప్ ఇదే ఉండదు. దీన్ని ఐస్ బ్రేకర్ షిప్ అంటారు. అలానే వీళ్ళందరూ కూడా బ్లాక్ యూనిఫామ్ వేసుకుని ఉంటారు, టిపికలీ కుంభ హెంచ్మెన్స్. కానీ ఇక్కడ టాప్ లో ఉన్నాడు మాత్రమే డిఫరెంట్ గా ఉన్నాడు. ఎస్, ఇట్ ఈస్ బాబ్ ఇట్ ఈస్. ఇక్కడ నాకు నచ్చిన షాట్ ఏంటంటే ఈ ఐస్ బర్గ్ టాప్ లో ఇంత ఉంటే బాటమ్ ఏముంది అని కెమెరా రొటేట్ చేసి చూపించే షాట్ ఒకటి ఉంటుంది. టు బి ఎగ్జాక్ట్ ఒక ఐస్ బర్గ్ మీమ్ ఉంటుంది మీకు గుర్తుంటే, అలాంటి షాట్ ఇది ఎగ్జాక్ట్లీ. అండ్ అది కూడా ఎంత క్రియేటివ్గా చూపించారంటే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఇవి 2 డిఫరెంట్ ప్లేసెస్ 2 డిఫరెంట్ షాట్స్ అనుకున్నాను. తర్వాత వీడియో కోసం రిపీటెడ్గా చూసినప్పుడు నాకు అర్థమైంది యాక్చువల్లీ ఐస్బర్గ్ టాప్లో ఉన్న షాట్ ఇదైతే ఆ ఐస్బర్గ్ అది సముద్రం కింద ఉన్న ఆ ఐస్బర్గ్ ఏదైతే ఉందో దాని షాట్ ఇది అని ఇలా క్రియేటివ్గా చూపించారు. అండ్ మెయిన్గా ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది ఈ 2 డిఫరెంట్ షాట్లు అంటే ఇక్కడ నుంచి పడ్డవాళ్ళు
ఇక్కడ కిందకి పెట్టారు కానీ రివర్స్ లో చూపించారు కాబట్టి ఇక్కడ పైన ఉన్నట్టు యూనో రైట్. కాకపోతే ఇక్కడ ఇంకో అటెన్షన్ టు డీటెయిల్ లైక్ వై జక్కన్న ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ మాన్స్టర్. అటెన్షన్ టు డీటెయిల్స్ లో ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ లో ఒక అండర్ వాటర్ షాట్ చూసాం. అక్కడ వాటర్ క్లియర్ గా ఉండదు బికాస్ సిటీలో ఉంది కాబట్టి మంది ఎక్కువ ఉంటారు, పొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇది అంటార్టికా, మనుషులు ఎవరు ఉండరు, అన్టచ్డ్, పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని ఈ అండర్ వాటర్ షాట్ ఇంత క్లియర్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వుడెన్ షిప్ చూస్తాం ఫ్రీజ్ అయి ఉంటుంది. ఒక చిన్న థియరీ చెప్తాను. ఇప్పుడు కుంభాయన్కు దేనికోసం వచ్చి వెతుకుతుంటారు, ఎగ్జాక్ట్లీ దానికోసమే కొన్ని శతాబ్దాల క్రితం కొందరు వచ్చి ఉంటారేమో. అలా వచ్చిన షిప్ని డిస్ట్రాయ్ చేస్తుందేమో ఆ పెద్ద క్రియేచర్ ఆర్ వాట్ ఎవర్. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ కట్స్ ఉంటాయి. అంటే ఏదో న్యాచురల్ డిజాస్టర్ లా అయితే అనిపించట్లేదు కదా. ఆర్ వాట్ ఇఫ్ వచ్చింది ఆ క్రియేచర్ ఆ సూపర్ బీయింగ్ కోసం అయితే తీరి. అండ్ తర్వాత చూడండి, అంటే పెద్దగా ఏం లేదు, జస్ట్ ఈ ఐస్బర్గ్ షేప్ ఉంది కదా, అలానే మౌంట్ కిలిమంజారో షేప్ని కూడా చూపించారు. లైక్ ఒక స్మూత్ ట్రాన్సిషన్ అని చెప్తున్నాడు. డీటెయిల్ ఏం లేదు ఇక్కడ. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. తర్వాత ఇది ఏదో చిన్న ప్లేన్ పని చేయడం ఆగిపోతే రుద్ర పారాషూట్తో దూకేస్తాడు. ఇది రుద్రాని, బాబ్ ఇట్ ఈస్ బాబ్ అంటే అదే మేబీ ఇదే మూవీ ఇంట్రో కూడా అనుకుంటున్నా. కానీ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే యానిమల్స్ అన్ని పారిపోతుంటాయి. కేవలం గాల్లో పారాషూట్ ఓపెన్ అయితే యానిమల్స్ అన్ని పారిపోవు. ఇమాజిన్ ఈ యానిమల్స్ అన్ని పీస్ఫుల్ గా గడ్డి తింటున్నాయి మీలా. ఇమాజిన్ ఆల్ ఆఫ్ అ సడన్ బోయపాటి సినిమాలో తమన్ బీజన్ లా గట్టిగా సౌండ్ వస్తే యానిమల్స్ పారిపోకుండా అక్కడే మెహర్ నోలాన్ శక్తి సినిమా చూస్తాయా? లేదు కదా, పారిపోతాయి. అఫ్ కోర్స్ పారిపోతాయి. అలానే ఇక్కడ కూడా పారిపోతాయి. అంటే కష్టం కదా, ప్లేన్ పడుతుంది, రుద్ర ల్యాండ్ అవుతాడు, ఆ సౌండ్కి ఏదైనా ఒక ఆల్ఫా వెజ్ యానిమల్ వస్తుంది, ఆ వెజ్ యానిమల్ కొంచెం చేస్తుంది, రుద్ర కొన్ని స్టంట్లు వేస్తాడు, ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఆ సడన్ రుద్ర నుంచోనుంటే ఆ వెజ్ యానిమల్ చూసి పారిపోద్ది. రుద్ర కన్ఫ్యూజ్డ్ అయ్యి ఇది ఎందుకు వెళ్ళింది అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక నాన్ వెజ్ యానిమల్ ఉండటం, ఆ తర్వాత చేజ్ ఫైట్. అబ్బో ఇంక నేను చెప్పను. ఆ తర్వాత సేమ్ కిలిమంజారో షాట్, కాకపోతే నైట్. ఇక్కడ రుద్ర అండ్ సమ్మన్ ఎల్స్ కూడా ఇక్కడ ఉంటారు, బోట్ మీద నుంచొని ఉంటారు. అలానే ఇక్కడ రెడ్ కలర్ బ్యాగ్ లాంటిది చూడొచ్చు, విచ్ ఈజ్ లైక్ సేమ్ కలర్ యాజ్ దట్ పారాషూట్. కాకపోతే ఇక్కడ ఒక రోప్ ని వాడి కోతిని కాపాడుతుంటారు. ముట్టేసుకోండి ఇయర్స్ అండ్ నోస్ ని. ఈ కోతిని కాపాడటం గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఒక కేవ్, ఇది ఫిక్షనల్ ప్లేస్ కానీ ఇక్కడ ఉన్నవి మాత్రం చెప్తాను. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి మందాకిని పడుతుంటది. అండ్ ఇక్కడ రుద్ర అండ్ కుంభ ఏజెంట్స్ అందరూ ఉంటారు, రుద్ర వైపే ఏం చేస్తూ ఉంటారు. అలానే ఇఫ్ యూ నోటీస్ హియర్ ఇక్కడ నుంచి లైట్ వస్తుంటది, అంటే పైనుంచి ఎవరో తోస్తారనమాట. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇక్కడ రెడ్ శారీ ఉంది, పోస్టర్లో ఎల్లో ఉంటుంది కదా అనుకుంటే, సినిమాలో ఎల్లో కలర్ ఉంటుంది డ్యామ్ షో, ఇక్కడ రెడ్ చూపించారు. మేబీ ఎల్లో కలర్ అంతా ఎఫెక్టివ్గా కనిపించదు ఈ లైట్లో అనుకుంటా, అందుకే రెడ్ చూపించారు. కాకపోతే ఇక్కడ నోటీస్ చేస్తే రుద్ర చేతిలో ఏదో గన్ లాంటిది ఉన్నట్టు అనిపిస్తుంది. యూనో ఏదో ఎరేస్ట్ చేసినట్టుంది అక్కడ, సంథింగ్ లైక్ రోప్ గన్. దాన్ని షూట్ చేసి హీల్ క్యాచ్ మందాకిని కైండ్ ఆఫ్ అ థింగ్. అలానే ఇక్కడ కూర్చొని హోమం చేస్తున్న అంకుల్ ఇలానే ఉన్నారు. సేమ్ ఇద్దరు ఒకటేనా అంటే నో, యాక్చువల్లీ మేబీ మోడల్ని రీయూస్ చేసి ఉండొచ్చు. టైం తక్కువ ఉంది కదా, అక్కడ యూస్ చేసిన మోడల్ మళ్ళీ ఇక్కడ కూడా యూస్ చేసి ఉండొచ్చు. బట్ ఇక్కడ నోటీస్ చేస్తే చాలా స్కల్స్ ఉంటాయి కింద చూడొచ్చు. అలానే క్రేజియస్ట్ థింగ్, ఒక రివర్, బ్లడ్ రివర్ ఫ్లో అవుతుంటది ఇక్కడ. ఏం ప్లాన్ చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ చిన్నమస్తదేవి, నాకన్నా చాలా బాగా నా ఫ్రెండ్ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేశారు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలకు మూల శక్తిగా నిలిచింది ఈ దశ మహావిద్యలే అని భావిస్తారు. అందులో చిన్నమస్తాదేవి ఒక చోట నరసింహావతారానికి, మరొక చోట పరశురామ అవతారానికి సమాంతర శక్తి మూలమని చెప్పబడింది. ఇదే రీల్ డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది. ఈ వీడియో తర్వాత తప్పకుండా చూడండి. అండ్ నౌ కమ్స్ దిస్ త్రేతాయుగం షాట్. Massive Hanuma Vanaras forming a pyramid to eliminate Kumbhakarnudu. ఇది ఇక్కడ జరుగుతున్నది. But now let's go into the details. First look at this enormous size of హనుమంతుడు. ఒక పెద్ద చెట్టుని పీకి విసురుతాడు కుంభకర్ణుడి మీద. కానీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ కి ఉన్న ఈ బ్రేస్లెట్ లో హనుమంతుడి గదని చూడొచ్చు ఇక్కడ. యూజింగ్ గద యాజ్ అ లాకెట్ ఈజ్ మై ఫేవరెట్ జానరా. అలానే ఇఫ్ యూ నోటీస్ హనుమంతుడి పొజిషన్ ఏదైనా గట్టిగా విసిరే ముందు తీసుకునే పొజిషన్ లా ఉంటుంది. ఒక కాలు నేల మీద ఉంటుంది, ఇంకోటి సగం గాల్లోనే ఉంటుంది, విచ్ మీన్స్ జస్ట్ ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతున్న సీన్ అని. ఆల్సో ఐ వాంట్ టాక్ అబౌట్ సంథింగ్ హియర్, దట్ ఈస్ మేబీ ఈ సీన్ ఎగ్జాక్ట్ గా ఇలా లేకపోయినా కుంభకర్ణుడు ఎక్కడి నుంచో వస్తున్నాడు, విచ్ ఈస్ లైక్ ఫస్ట్ అపీరియన్స్ ఇన్ దిస్ యుద్ధ మూవీ అనుకోండి. సో అక్కడ కుంభకర్ణుడు వస్తున్నప్పుడు హనుమంతుడు నార్మల్ సైజ్ లోనే యుద్ధం చేస్తుండొచ్చు. ఆ పెద్ద ఆకారాన్ని చూసి వెంటనే సైజ్ పెంచి చెట్టుని పీకి హీఈస్ ట్రైయింగ్ టు స్టాప్ కుంభకర్ణుడు. ఇందులో ఏముందిరా సిద్ధిన్ వినిగా అని మీరు అడిగితే చెప్తాను. హనుమంతుడి స్ట్రెంగ్త్ అండ్ స్పీడ్ గురించి హనుమంతుడికి తెలదేమో, మాకు తెలుసు కదా.
సో ఇమాజిన్ అంత పవర్ఫుల్ హనుమంతుడు సైజ్ పెరిగి చెట్టుని పీకి విసరడానికి పొజిషన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మేబీ లైక్ ఒక 2-3 సెకండ్స్. ఈ 2-3 సెకండ్స్లో హనుమంతుడు కుంభకర్ణుడిని చూసి గ్రో అయ్యి ఒక చెట్టుని పీకి, ఇంకా మన్ను కూడా పడుతుంటుంది అలానే, ఇప్పుడే పీకాడు, అలా పీకి పొజిషన్ తీసుకుంటున్నాడు. సో నా పాయింట్ ఏంటంటే ఈ మొత్తం యుద్ధ భూమిలోనే #1 ప్లేయర్ హనుమంతుడు అంత ఫాస్ట్ అంత స్పీడ్గా చేసిన కేవలం చెట్టు పీకి పొజిషన్ని తీసుకున్నాడు. కానీ ఇక్కడ డైరెక్ట్గా రాముడు మీదెక్కేసి బాణం వేసేస్తున్నాడు. క్రేజీ కదా. హనుమ గ్రో అయ్యే గ్యాప్లో రాముడు యుద్ధ భూమిని చదివేసి కుంభకర్ణుని వేగాన్ని లయని అర్థం చేసుకుని ప్రపంచం రెప్పవేయక ముందు మొత్తం వానర సేనని సేతులా మార్చి కుంభకర్ణుడి వైపు ఐంద్రస్తాన్ని గురి చేయడం ఒక్క రాముడికే సాధ్యం. మీన్వల్ అగైన్ ఇది కల్పితం మాత్రమే, ఇలా ఉండదు. స్టిల్ చెప్తున్నా, కుంభకర్ణుడి ఆకారం వేగంగా వస్తున్నప్పుడు అందరూ చూస్తారు, శ్రీరాముడు కూడా చూస్తారు. మీన్వెల్ శ్రీరాముడు ఆలోచిస్తుంటాడు ఇంకేం చేద్దాం, దట్ మైక్రో సెకండ్ థాట్. అండ్ సడన్లీ రాముడు టర్న్స్ టువర్డ్స్ సుగ్రీవ ఆర్ లక్ష్మణ వైపు అలా తిరిగి హెడ్ నాట్ చేసిన వెంటనే వితౌట్ ఈవెన్ హ్యావింగ్ అ కాన్వర్జేషన్, డిసిషన్ లేని చేయకుండా రాముడు నుంచున్న చుట్టూ నుంచొని ఉంటాడు. అండ్ వానర్సిని అర్థం చేసుకుని రాముడు అక్కడే అలానే కదలకుండా ఉంటే రాముడు కాళ్ళు పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసేసి ఈ పొజిషన్కి తీసుకురావడం. ఇమాజిన్ చేసుకోండి, తిరిగి ఎవ్వరికీ చెప్పొద్దు అని నాకు ఒక్క మాట చెప్తే నేను మీకు మాత్రమే చెప్తున్నా. అదేంటంటే ఇంతకుముందు కొన్ని క్లిప్స్ చూశారు కదా, వాటి గురించి మీరు హై క్వాలిటీ రియలిస్టిక్ వీడియో ఏదైనా ప్రాంప్ట్స్ని వాడి వీడియో జనరేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి. లేటెస్ట్ మోడల్స్ లైక్ గూగుల్ VO3లో లిమిట్ 8 సెకండ్స్ ఉంటుంది, సోరాలో 10 అనుకుంటా. కాకపోతే మేము క్రియేట్ చేసిన ఈ AI టూల్ ఎలాంటిదంటే పర్టికులర్గా మూవీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ కోసం చేశాను, కంటెంట్ క్రియేషన్ కాదు, డైరెక్ట్లీ మూవీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్. ప్రపంచానికి మాకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీ బ్రెయిన్లో ఒక స్టోరీ లైన్ ఉందనుకోండి, ఆ లైన్ని మీరు ఇక్కడ రాసి ఇస్తే మీకు ఏ కెమెరా యాంగిల్, లైటింగ్ కండిషన్, అవుట్డోర్, ఇండోర్, టైమ్ జోన్ ఇలాంటివి ప్రతిదీ సజెస్ట్ చేసి మళ్ళీ ఇదే ప్రాంప్ట్ని రిఫైన్ చేసి సీన్ బై సీన్ని ప్రాంప్ట్ ఇస్తుంది. అండ్ అంతేకాదు మెయిన్ థింగ్ క్యారెక్టర్ కంటిన్యూటీని మాత్రం ఆన్ స్పాట్ మెయింటైన్ చేస్తుంది. వీటన్నిటితో పాటు మీరిచ్చిన జస్ట్ వన్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో దానికి అదే ప్రాంప్ట్స్ వేసేసుకొని ఇట్ విల్ గివ్ యూ 15 to 20 minutes ఆఫ్ అ మూవీ విత్ దీస్ కైండ్ ఆఫ్ విజువల్స్. ట్రస్ట్ మీ, చాలా రియలిస్టిక్ అవుట్పుట్ ఇస్తుంది. ఇంత చెప్పింది నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఇండివిజువల్స్కి అంత యూజ్ ఉండదు మా రషెస్ ల్యాబ్ ప్రీవియస్ స్టూడియో వల్ల. సో ఇంట్రెస్ట్ ఉన్న రియల్ మూవీ మేకర్స్ ఆర్ సమ్వన్ హూ రియలీ వాంట్ క్రియేట్ సంథింగ్, దే కెన్ కాంటాక్ట్ us. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్ యూ కెన్ మెయిల్ మీ ఆల్సో. ఇది ఇంకొకరిది అని నేను చేయట్లేదు, ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ టీమ్, ఇది మందే. అండ్ ఆల్సో అగైన్ ఇక్కడ వీసి హరి, కుంభ, రుద్ర టైం ట్రావెల్ చేయడం, దీనికి సంబంధించి ఒక థియరీ ఉంది, వీడియో లాస్ట్లో చెప్తాను. నేను చూస్తాను సార్. అలానే మీరు ఇది ఆల్రెడీ గమనించి ఉండొచ్చు, లంకా నగరంలో ఉన్న ఈ కొండలు స్నేక్ హెడ్స్ లాంటి షేప్లో ఉంటాయి. అలానే వీడియో మొత్తంలో మిస్టీరియస్ షాట్ ఇది. మణికర్ణిక ఘాట్లో పడుతున్న ఈ వారెవర్ ద పవర్ ఇట్ ఈస్ కావాలనే టైం లైన్ని మెన్షన్ చేయలేదు ఇంటెన్షనల్గానే. మేబీ ఇది ఎవ్రీ టైం ఎవ్రీవేర్ ఉంటుందేమో, అందుకే మెన్షన్ చేయలేదేమో. అలానే ఇక్కడ చిన్న చిన్న ట్రయాంగిల్స్ లాంటివి చూడొచ్చు. ఆల్సో ఇక్కడ టెంపుల్స్ని చూస్తే కొంచెం పాతకాలం నాటి టైం లైన్ లానే అనిపిస్తుంది. అండ్ ఇది మేబీ కైండ్ ఆఫ్ అ పోర్టల్ ఆర్ ఎక్కడి నుంచో ఎవరో వస్తున్న లాంటిది అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది, ఇది పైనుంచి కిందకి పడుతుందా లేదా కింద నుంచి పైకి వెళ్తుందా, వి నెవర్ నో. అండ్ దాన్ రుద్రాన్ని చూపిస్తారు. మీరు పని చేయండి, ఫస్ట్ చూడండి. Let me tell you this thing, this is like the slowest visual that I have ever seen in any movie. నేనే కాదు, ఈవెన్ శృతి హాసన్, కమల్ హాసన్ కూడా చూసింటారు. అంత స్లోగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ ఇది. టెక్నికల్గా ప్రాక్టికల్గా ఈ షాట్ ఇంపాసిబుల్. మెహర్నోలన్ కూడా చేయలేడు, అంత ఇంపాసిబుల్, చాలా లైక్ ఇంత పెద్ద ఇంపాసిబుల్. కావాలంటే ఈ బుల్లికి ట్రైనింగ్ ఇచ్చి ఇలా స్టంట్ వేసేలా ట్రైన్ చేయొచ్చు. కాకపోతే జక్కన్న విజన్ ఫర్ దిస్ షాట్ ఈజ్ లైక్ అల్ట్రా స్లో మోషన్ విజువల్. అది పాసిబుల్లే కాదు, చేయలేం. ప్రాక్టికల్గా ఆల్మోస్ట్ ఇలాంటి స్లో మోషన్ని అచీవ్ చేస్తే స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంది అనే దానికోసం ఒక ఎగ్జాంపుల్. లుక్ అట్ తలైవా. ఇది వచ్చినప్పుడు దీనికన్నా స్లో మోషన్లో ఇంకేం లేదు సినిమాల్లో. ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ ఇది కూడా, కానీ అసలు ఎక్కువ లేదు అక్కడ మూమెంట్స్, జస్ట్ అసలు ఏం లేదు, సింపుల్ స్లోమో ఉంటుంది అంతే. కానీ ప్రాక్టికల్గా నౌ విత్ కంపేర్ టు దిస్ ఇది చూడండి.
వారణాసి వీడియోలో చాలా విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ అట్ ఎ టైం. అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఏదైతే ఉందో వేరే లెవెల్. మీకు జస్ట్ ఒక్కటి చెప్తాను. ఇక్కడ రుద్ర ఒక లాకెట్ వేసుకుని ఉంటాడు. ఆ లాకెట్ అలా షర్ట్కి టచ్ అయిన వెంటనే దాని ఎఫెక్ట్ షర్ట్ మీద చూడొచ్చు. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ థింగ్, ఈ లాకెట్, ఈ షర్ట్, ఈ హెయిర్స్ మొత్తం ఇక్కడ మీకు కనిపించేది బాబ్ మొహం, అందులోనూ సగం, అది తప్ప ఇంకా మొత్తం సీజీని, రియల్ కాదు. ఈ క్లాతింగ్ సిమ్యులేషన్, హెయిర్ సిమ్యులేషన్, వీటన్నిటిని ఫిజిక్స్ బేస్డ్ సిమ్యులేషన్ అని అంటాం. దట్స్ లైక్ రియలీ టఫ్, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది పని. బట్ స్టిల్ ఇంత అడ్వాన్స్డ్ వర్క్లో ఇంత అటెన్షన్ టు డీటెయిల్గా పని, యునో రైట్, ఐ కాల్ దిస్ యాజ్ అ గాడ్ లెవెల్ సీజీ. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ కూడా సీజీనే. ఒక 2 లక్షల హెయిర్స్ ఉంటాయేమో, మొత్తం సీజీ చేయాలి, యానిమేట్ చేయాలి. పాపం ఆ సీజీ చేసిన ఆర్టిస్టుల పరిస్థితి ఏంటో. వాళ్ళకి ఒక 1 month హాలిడే ఇచ్చి పాస్పోర్ట్ ఇచ్చి పంపేయండి ట్రిప్కి. పాపం చాలా చాలా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ నో కమింగ్ బ్యాక్ టు వై దిస్ షాట్ ఇంపాసిబుల్ అనే పాయింట్కి, ఎందుకంటే ఎఫ్పిఎస్ పెంచే కొద్దీ బ్రైట్నెస్ తగ్గిపోతుంది, బ్రైట్గా తీసుకురాలేరు, అందుకని సీజీ చేశారు ఈ షాట్లో. ఇక్కడ కూడా మీకు ఒక రా ఐడియా ఇవ్వాలంటే యూట్యూబ్లో ద స్లోమో గాయ్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది. వాళ్ళ కంటెంట్ ఏంటంటే నార్మల్గా మీరు షూట్ చేసే వీడియోలు 60 to 120 FPS ఉంటాయి, కానీ వాళ్ళు అదే పనిని 1000 FPS, 10,000 FPS కూడా కాదు, 1 million FPSలో చూపిస్తారు. లైక్ చాలా స్లో మోషన్లో కంటెంట్ సూపర్ ఉంటుంది. టైం పాస్కి వెళ్ళి చూడండి. This on a normal speed camera, you might not even see it. Right. Like you might not even see the fire. You might see like a flash, but that's it for one frame. It'll be like watching paint dry. Just let me know when it's there. That says so much about this. That it can make bullets too slow. I love it. Is it there yet? It's almost there. Wow. Just like slowly goes in. There's so much time separation. అలానే ఎగ్జాక్ట్లీ అదే పనిని ఇక్కడ కూడా చాలా స్లోగా, ఎంత స్లోగా అంటే మన్నులో పడి ఉన్న త్రిశూలం ఎత్తుకొని రుద్ర అలా వస్తున్నప్పుడు ఇలా త్రిశూలం మీదున్న శాండ్ పార్టికల్స్ని ఎగరడం చూడొచ్చు. అంత స్లో మోషన్. గట్టిగా చెప్పాలంటే ఈవెన్ 1 million FPS కూడా కాదు, దిస్ ఈజ్ మోర్ దెన్ 1 million FPS. ఒక 2 million, మిలియన్ అంటే 10 లక్షల FPS. నిజంగా ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే నేను ఎడిటింగ్ రూమ్లో లేను. బట్ బై ద లుక్ ఆఫ్ దిస్ ఇది ఒక 20 లక్షల FPS దగ్గర ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను జక్కన్ ఎందుకు దీనికోసం 1 year పట్టిందన్నాడు. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఇదే లాస్ట్. అదేంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ టూ స్లో ఆర్ టూ ఫాస్ట్ లుక్స్ అవుట్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఐ బెట్ యూ రుద్ర వచ్చే ఏ ఫ్రేమ్ నైనా మీరు ర్యాండమ్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, అదొక పర్ఫెక్ట్ ఫ్రేమ్లా అనిపిస్తుంది. డిస్ట్రాక్షన్స్, ఫేడింగ్ అసలు ఏముండదు. క్లియర్గా ఒక ప్యూర్ డీపీ కైండ్ ఆఫ్ అ ఫ్రేమ్ మీకు వస్తుంది. నేను ఓవర్ ఎగ్జాజరేట్ చెయ్యట్లేదు, కానీ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ది బెస్ట్ సీజీ. టాలీవుడ్లో కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే నేను చూసిన ది బెస్ట్ సీజీ ఇది టిల్ డేట్. అలానే ఇక్కడ ఇంకో డీటెయిల్ ఏంటంటే టైటిల్ పడే ముందే బాబ్ అరవటం చూడొచ్చు. అండ్ ఆల్సో టైటిల్ పడుతున్నప్పుడు రుద్ర అరుస్తుంటాడు. చాలా స్ట్రెచ్ చేశారు, బట్ ఫోకస్డ్గా వింటే వినిపిస్తుంది. విచ్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఈ మొత్తం వీడియోలో వారణాసి అనే టెక్స్ట్ వచ్చినప్పుడు డబల్ ఏ ఉంటుంది, కానీ టైటిల్లో సింగిల్ ఏ. ఇలా దీన్ని మ్యాక్రోన్, దీర్ఘం అంటాం. అండ్ ఇలాంటిది ఎగ్జాక్ట్గా బాహుబలిలో కూడా ఉంటుంది. స్పేస్ తగ్గించడానికి ఇలా వాడుకుంటారు, కాకపోతే ఇక్కడ చాలా క్రియేటివ్గా రాముడి రాజ్యం ఫ్లాగ్ లాంటి షేప్లో వాడుకున్నారు. టిపికల్ జక్కన క్రియేటివిటీ. అలానే ఈ టైటిల్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి వారణాసిని గుద్దుకుంటుంది. ఇది మిస్టేక్ ఆర్ ఏదైనా రెఫరెన్స్ నాకు తెలదు, బట్ ఈ ఆస్ట్రాయిడ్ వచ్చినప్పుడు వారణాసిలో ఎన్ ఉంటుంది కదా, కొంచెం ఇటువైపు మూవ్ అవుతుంది, యాజ్ యూ క్యాన్ సీ హియర్. ఇక్కడ ఇంకో క్రేజీ డీటెయిల్ ఏంటంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో అర్త్ది ఒక లైట్ లాంటిది కనిపిస్తుంది కదా, దాన్ని అట్మాస్ఫియరిక్ లింబ్ అంటాం. ఐ డోంట్ నో హూ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, బట్ ఇది చాలా క్రియేటివ్, చాలా క్రేజీ ఐడియా ఇది. ఆ లింబ్ని, అట్మాస్ఫియరిక్ లింబ్ని రామబాణంలో చూపించడం ఎక్సలెంట్. అలానే ఇక్కడ ఇంకో డీటెయిల్, ఎస్ఎస్ రాజమౌళిస్ వారణాసిలో రాజమౌళిలో ఉన్న ఓని ఒక క్లాక్లో వాడుకోవడం. అండ్ దాని ప్రకారం ఐ గెస్ అరౌండ్ 1 o'clock అనుకుంటా. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, వాట్ ఇఫ్ ఇది క్లాక్లా కాకుండా బాణం సెంటర్లో పెట్టి కొడితే స్ట్రైట్గా వెళ్ళిపోద్ది. ఇఫ్ యూ ఏం బాణం కొంచెం టిల్ట్ చేసి అది ఇంకో యాంగిల్లో వెళ్ళి గుచ్చుకోవచ్చేమో, అందుకనే ఇలా ఇక్కడ చూపిస్తున్నారు. తీరి ఫర్ మీ దిస్ టైటిల్ గాట్ దట్ వాబి సాబి ఫీలింగ్. సో వీడియో ఇక్కడికి సమాప్తం. ఇక్కడ నుంచి చెప్పేది మొత్తం తీరి ఆర్ సితిన్విని కళ్ళతో చూసిన ద అరవెల్ వీడియో అంతే. స్పాయిలర్స్ ఉండొచ్చు. కుంభ పోస్టర్ చూసి ఉంటారు, హరి మీద కూర్చొని దూసుకొస్తున్నారు.
సో కుంభాకి బై బర్త్ చేతులు కాళ్ళు పని చేయనమాట. యూసీ చాలా తిన్నగా వీక్ గా ఉంటాయి. పోలియో కైండ్ ఆఫ్ దుకాణం లాంటిది. చాలా వీక్ బాడీ, షార్ప్ మైండ్, నిద్ర కొంచెం తక్కువ అనుకుంటా. కాజ్ వి సీ డార్క్ సర్కిల్స్ హియర్. ఇలా కుంభ ఫీచర్స్ ఇవి. ఇంకోవైపు కుంభకర్ణుడి సంగతి చూద్దాం. హీ ఈస్ కంప్లీట్ ఆపోజిట్. చాలా స్ట్రాంగ్ బాడీ, వజ్రాయుధం కూడా ఏం చేయలేదు. కొంచెం నాట్ సో క్లెవర్ మీలాగా. ఐ మీన్ జోక్ చేశాను. ఎక్కువ నిద్ర, అలానే చాలానే పెద్ద సైజ్. ఇవి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ప్యారలల్ పాయింట్స్. ఇప్పుడు ఇది చూడండి. ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ కల వెనక ఉన్న ఒక కథ, ఆ కథ విన్న తర్వాత చిగురుటాకులాగా ఆ మహోత్పాతాన్ని చూసి గజగజ వణికే రోజు వస్తుంది. ఐ గెస్ కుంభా సైడ్ ఆఫ్ స్టోరీ ఇక్కడ తెలిసిపోద్ది. అలానే కుంభా అనుకున్నది సక్సెస్ అవుతుంది అని కూడా చెప్పేశారు క్రీన్ తాత గారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, దేని గురించి, ఎవల్యూషన్, బ్లా బ్లా. లెట్స్ నాట్ టుడే, ఇంకొకటి చూసుకుందాం. అలానే కుంభా కంపెనీ లోగో అనుకుంటా. అరౌండ్ ఇది సినిమాలో ఉంటుందా లేదా, బట్ లుక్స్ లైక్ అ వీల్ చైర్ ఆర్ కథలా ఉంది, బట్ నో ఐడియా. ఇక్కడ ఉంది లోగో. కుంభాస్ హరి గురించి మాట్లాడుకుందాం. దీని పవర్ సోర్స్ ఐ హ్యావ్ నో ఐడియా. హెడ్ హ్యాండ్ ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రమే మూవ్ చేయగలడు అనుకుంటా. కాజ్ వి సీ దిస్ హ్యాండ్ ప్లేస్మెంట్ కోసం చేసిన ప్యాటర్న్, సో కంట్రోల్ చేయకుండొచ్చు. అలానే ఇక్కడ వి సీ దిస్ హోల్, అది ఓపెన్ క్లోజ్ అవుతుంది అనేలా ఉంది కదా. మేబీ అక్కడ నుంచి ఒక చెయ్యి, బుల్లెట్, లేజర్ ఏదైనా షూట్ చేయొచ్చు, లైక్ ఒక ఎక్స్ట్రా హ్యాండ్ లాంటిది. అలానే ఈ హ్యాండ్ కి ఇక్కడ కెమెరా ఉంటుంది. మేబీ ఇది ఇండిపెండెంట్ క్యారెక్టర్ లో కూడా యాక్ట్ చేయొచ్చు. అలానే ఈ హ్యాండ్ కి డ్రిల్లింగ్ ఐటమ్ కూడా ఉంటుంది. అండ్ ఈ మొత్తం కుర్చీలోనే నా ఫేవరెట్ డీటెయిల్ ఏంటంటే, ఈ కుర్చీ యాక్చువల్లీ ఫిజికల్ గా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట కుంభాకి. ఇక్కడ చూడొచ్చు, లైక్ తన మైండ్ ని రీడ్ చేసి తర్వాత యాక్ట్ చేసే కైండ్ ఆఫ్ ఫస్ట్ హాఫ్. అలానే ఈ జాకెట్ మీద ఒక లాకెట్ ఉంటుంది. ఇది ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఏం చూసానో ఎక్కడ చూసానో అర్థం కావట్లేదు. బట్ ఉంది, ఎక్కడ చూసినట్టే అనిపిస్తుంది ఈ షేప్ ని. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్. ఇక్కడ ఆర్ మాధవన్, ఐ మీన్ హనుమ తోక మీద రుద్రుణ్ణి అండ్ కుంభుణ్ణి చూడొచ్చు. వెల్ ఇఫ్ ఐ జూమ్ ఇన్, కుంభ ఏదో వైట్ కలర్ స్టఫ్ క్యారీ చేస్తున్నాడు. మేబీ స్టోన్ ఆర్ ఏదోటి హీఈస్ క్యారింగ్, ఆర్ వాట్ ఇఫ్ హీఈస్ క్యారింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ మషిన్ ఫ్రమ్ ఫ్యూచర్, అండ్ దానికోసం రుద్రుడు హెల్పింగ్ హియర్. సో నువ్వు ఒక టైం పాస్ థియరీ చెప్తాను, ప్యూర్ టైం పాస్. అసలు సినిమాలో ఇలా ఉందో లేదో తెలదు, కానీ టైం పాస్ కోసం ఒకటి చెప్తా. రాముడు కుంభకర్ణుడిని సంహరిస్తాడు. ఎలా అంటే, మేబీ కుంభకర్ణుడు కొండల్ని తొక్కేసుకుంటూ వానరుల్ని మింగేసుకుంటూ వస్తుంటే రాముడు ఒక్కడే మే గో ఫేస్ టు ఫేస్ అగేన్స్ట్ హిమ్. వివిధ బాణాలని వేసి ఆర్మర్ని, షీల్డ్ ని ఇలా డ్యామేజ్ చేయొచ్చు. తర్వాత అస్త్రాల్ని వాడి కాళ్ళని, చేతుల్ని డ్యామేజ్ చేసినా కూడా కుంభకర్ణుడు ఆగడు. అండ్ దెన్ రామ ఐంద్రాస్త్రాన్ని అండ్ బ్రహ్మాస్త్రాన్ని వాడి జాబ్ డన్ చేయొచ్చు. సో ఇలా చేస్తుండగా somehow in 2027 this కుంభ వాంట్స్ టు స్టాప్ దట్ థింగ్ హ్యాపెనింగ్. అక్కడ కుంభకర్ణుడు అలా చనిపోయాడు కాబట్టే దానికి లింక్ అయ్యి బటర్ఫ్లై ఎఫెక్ట్ లా ఈ రోజు ఏదో జరుగుతుంది, ఆర్ అక్కడ జరిగేది ఏదైనా ఉండొచ్చు. సమ్ కైండ్ ఆఫ్ అ టెక్నాలజీ, సంజీవిని ఏదోటి విచ్ ఈస్ రిలేటెడ్ టు కుంభకర్ణుడు. వెయిట్ అ సెకండ్, వాట్ ఇఫ్ హీ ఈస్ ట్రైయింగ్ టు స్టాప్ రాముడు ఫ్రమ్ కిల్లింగ్ కుంభకర్ణుడు? సో వీళ్ళిద్దరు కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్, శ్రీరాముడు కుంభకర్ణుడిని అన్ఇన్స్టాల్ చేసే ఈ పర్టికులర్ మూమెంట్ వచ్చి ఏదో ఆపడానికి ట్రై చేస్తున్నారు, ఆర్ ఏదో మార్చడానికి ట్రై చేస్తున్నారు, విచ్ విల్ సేవ్ 2027, విచ్ ఇస్ ప్రెసెంట్ టైం లైన్ వాళ్ళకి, వీళ్ళకి. మేబీ అక్కడ శ్రీరాముడు కాళ్ళు చేతులు తీసేశాడు కాబట్టి ఇక్కడ కుంభ ఇలా పుట్టుండొచ్చు, దీన్ని ఆపడానికి ట్రై చేస్తుండొచ్చు. సో యునో లైక్ ఒక పారాడాక్స్ కైండ్ ఆఫ్ స్టఫ్ క్రియేట్ చేయడానికి. అలానే మీకు గుర్తుందా, ఒక ఫ్యూ మంత్స్ ఎగో SSMB 29 టైటిల్ Gen 63 అనే ఒక రూమర్ వచ్చింది. సో దీనికి చాలానే మీనింగ్స్ ఉన్నాయి, నేను వాటి గురించి అంత డీప్గా వెళ్ళాను. బట్ వాట్ ఇఫ్ కుంభ is 63rd generation ఆఫ్ కుంభకర్ణుడు అండ్ రుద్రుడు is 63rd generation ఆఫ్ శ్రీరాముడు? వెల్ టెక్నికలీ ఆలోచిస్తే ఇంకో మీనింగ్ ఉండాలి అనిపిస్తుంది, బట్ సింపుల్ గా చెప్పాలంటే రామాయణానికి, ప్రెసెంట్ టైం లైన్ కి అండ్ Gen 63కి డెఫినెట్లీ కనెక్షన్ అయితే ఉంది. అది ఇదే అనుకుంటున్నాను నేను. అండ్ ఆల్సో ఇంతకు ముందు ఏదో గుర్తు చేయండి అని చెప్పాను కదా, రుద్రుడు ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు శ్రీరాముడు కాబట్టే ఇక్కడ రోప్ ని వాడి హీఈస్ ట్రైయింగ్ టు సేవ్ మంకీ. అఫ్ కోర్స్ అక్కడ ఏ యానిమల్ ఉన్నా అలానే ఉంటుంది, బట్ పర్టికులర్ గా మంకీని చూపించారంటే దట్స్ ద కనెక్షన్. తీరి. అండ్ ఆల్సో నేను ఈ యొక్క పర్టికులర్ మూమెంట్, ఈ యొక్క పర్టికులర్ ఫ్రేమ్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను చెప్పేది మూవీకి, వీడియోకి అసలు ఏం సంబంధం లేదు, బట్ ఈ ఫ్రేమ్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకేం అనిపించింది, నా పర్స్పెక్టివ్ ఏంటి, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది అప్పుడు రాసుకున్నాను. ఇది అల్ స్టార్ట్. మానవుడు అస్తిత్వంలో వచ్చి ఆయన పేరుని గ్రంథాల్లో రాళ్ల మీద రాయడానికన్నా చాలా కాలం ముందే నేను ఆయన్ని చూసున్నాను. ఇక్కడ నేను అంటే నేను కాదు,
నేను అంటే మ్యాన్ కైండ్, ఎవల్యూషన్, కాన్షియస్నెస్, క్లారిటీ, లైఫ్, మైండ్ ఇత్యాది. సామ్రాజ్యాలు ఉదయించడం, దహనమైపోవడం, మట్టిలో కలిసిపోవడం కూడా నేను చూశాను. అయినా వీటిల్లో ఏది కూడా నన్ను కదిలించలేదు. కానీ అతను యుద్ధభూమిలో అడుగుపెట్టినప్పుడు అస్తిత్వం యొక్క నిర్మాణమే సర్దుబాటు చేసుకుంటుంది ఆయనకి తగ్గట్టు. భయంతో, భక్తితో కాదు. ఐ బిలీవ్ దట్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ దట్ క్యాలిబ్రేషన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. అతని చుట్టూ గందరగోళం క్రూరంగా ఉండదు, హింస బిగ్గరగా ఉండదు, విధి అనిశ్చితంగా అనిపించదు. అతని చుట్టూ ప్రతిదీ ఉండాల్సిన ఆకారంలో, ఉండాల్సిన పరిమితిలోనే ఉంటుంది. లెక్కలేనన్ని యుగాల నుండి వివిధ భూగోళాల్లో సృష్టి ఎదుగుదల, పునర్నిర్మించడాన్ని కూడా గమనించాను నేను. కానీ విశ్వం సరైనది అనిపించిన ఏకైక సమయం రాముడు యుద్ధభూమి మధ్యలో నిలబడి ఏం చెయ్యాలో అని ఎంచుకుంటున్నప్పుడు మాత్రమే. అంతకు ముందు కాదు, ఆ తర్వాత కూడా కాదు. దట్ ఎగ్జాక్ట్ మూమెంట్ is what felt so right to me, and that is this moment. అండ్ ఈ సీన్ అండ్ సన్నివేశం గురించి నాకేమనిపించింది అని ఒక్క పదంలో చెప్పాలంటే ఐ విల్ గో విత్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్ . సో అంతే. వారణాసి అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత నాకు దొరికిన డీటెయిల్స్, ఉన్న థీరీస్ మొత్తం చెప్పేశాను. నేను కూడా చెప్పని థియరీ డీటెయిల్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మీ అందరికీ తెలుసు ఇది వర్క్లా చేయలేకపోతున్నా, వీడియోస్ లేట్ అవుతున్నాయి, ఎన్నెన్నో రీజన్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తీసుకురావాలనుకోవట్లేదు. బట్ యునో వాట్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. లెట్స్ ప్లే గేమ్. సినిమాకి ఇంకో 3-4 years ఉంది కాబట్టి సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సినిమా ఎలా ఉంటుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, అప్పటి వరకు మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీ ఫోన్లో నోట్ యాప్ ఉంటుంది కదా, అందులో కమెంట్ చేసుకొని మొత్తం క్లీన్గా రాసేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఎడిటెడ్ అని ఉండకూడదు, ఫ్రెష్ కమెంట్ ఉండాలన్నమాట. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ వీడియో కనిపిస్తుంది కదా, ఎంత మారుంటుంది, ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూద్దాం. అండ్ నేను కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడే ఒక వీడియో విత్ ఫేస్ కెమెరా నా ముందు పట్టుకొని ఒక వీడియో రికార్డ్ చేసి ఆల్రెడీ ఈ రోజు నుంచి ఎగ్జాక్ట్గా 3 yearsకి షెడ్యూల్ చేసి పెట్టేశాను అనమాట. సో చూద్దాం ఎవరిది ఎంత కరెక్ట్ అవుతుందో. అలానే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చాలా గ్యాప్ వచ్చేసింది. నన్ను ఐబొమ్మ రవి అని అనౌన్స్ చేస్తారు అందరూ. స్టిల్ ఐమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ ఐబొమ్మ రవి. అండ్ ఎస్ నెక్స్ట్ అఖండ డిస్కషన్ వస్తుంది. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సబ్ అరే మా పడతారా రే ఆపండ్రా పడతారా అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు కాబట్టి మడిచి ముక్కు వద్దులే, వెంట పడండి, నంబర్స్ కొంచెం పెంచండి. సీ యూ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.